ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. దీనిపై అధ్యయనం కోసం 17 మంది ఉద్యోగులతో అంతర్గత కమిటీ ఏర్పాటు చేసింది. ఆ శాఖలోని డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్, సాఫ్ట్ ఆఫీసర్ ఎక్సైజ్ వీరందరూ కూడా దీనిలో చోటు కల్పించుకున్నారు. ఇక ఈ నెల 3వ తేదీలోగా సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. దీనిపై అధ్యయనం కోసం 17 మంది ఉద్యోగులతో అంతర్గత కమిటీ ఏర్పాటు చేసింది. ఆ శాఖలోని డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్, స్టాఫ్ ఆఫీసర్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ యూనియన్ల ప్రతినిధులకు దీనిలో చోటు కల్పించింది. ఇక ఈ నెల 3వ తేదీలోగా సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వం తన రహస్య ఎజెండాలో భాగంగా ఎక్సైజ్ శాఖను పూర్తిగా చీల్ చేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసిందో 70% మంది సిబ్బందిని సెబ్కు కేటాయించి ఎక్సైజ్ను నిర్వీర్యం చేసిందన్నారు. సెబ్లో కూడా అవసరం మేరకు సిబ్బందిని పెట్టలేదని, ఈ నేపథ్యంలోనే ఈ శాఖలో లోపాలను చక్కదిద్దుతామని సీఎం చంద్రబాబు ఇటీవలే విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలిపారు. అందులో భాగంగానే ఇప్పుడు అధ్యయన కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ నివేదిక అందిన వెంటనే రీస్ట్రక్చరింగ్ చేయనున్నారు. ఇది పూర్తయ్యాకే నూతన మద్యం విధానం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.